నాకు ఇవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలని అడిగింది. అవన్నీ యూనిక్ వస్తువులు అడిగింది. అంటే ఈ సృష్టిలో కొన్ని వస్తువులు యూనిక్, వాటిలాంటివి మరి రెండోవి ఉండవు. లక్ష్మీదేవి ఆవిడ లాంటిది రెండోది ఉండదు. శ్రీవత్సం అనే పుట్టుమచ్చ భగవంతుడికి మాత్రమే ఉంటుంది. బొమ్మలు వచ్చాక బాగున్నాయని అందరి చేతుల్లో చక్రాలు వేస్తున్నారు, కానీ నారాయణుడి చేతిలో తప్ప ఎవరి దగ్గర చక్రం ఉండదు. గుర్తుపెట్టుకునేది సుదర్శన చక్రం అని దాని పేరు. బండి చక్రాలు ఉండొచ్చు, ఎగ్జిబిషన్ చక్రాలు ఉండొచ్చు, కానీ సుదర్శన చక్రం ఒక్కరి దగ్గరే ఉంటుంది, అది భగవంతుడి దగ్గర ఉంటుంది. కనుక ఇవన్నీ యూనిక్ అన్నమాట, ఆయన దగ్గర మాత్రమే ఉండే వస్తువులు. ఇలాంటివన్నీ నాకు కావాలని ఒక లిస్ట్ ఇచ్చింది ఆవిడ. అంటే భగవంతుడి అసాధ్యం, చేయటం కష్టం, ఇవి ఒక్కటే ఉంటాయంటే ఆయనకు ఒక పేరు పెట్టింది, ఆల్ ఇన్ నిలయాయ్, ఆల్ ఇన్ వన్ మనకు అర్థం అవటానికి. ఆవిడ తమిళంలో ఆలి నిలయాయ్ అంటే మర్రి ఆకు మీద వటపత్రం పైన తేలినవాడా, వటపత్రశాయి అంటే అది అసాధ్యం కదా. ఏకార్ణవ క్షీరోదకంలో ఒక బాగా బలమైన దృఢమైన పిల్లవాడు, ముజ్జగములను లోపల పెట్టుకున్నంత బరువున్న పిల్లవాడు ఒక మర్రి పత్రం మీద మునగకుండా తేలాడే, నీకు అసాధ్యం ఏమిటయా అని చెబుతుంది 26వ పాసురంలో. కనుక గోదాదేవి పెట్టిన పేరు అది, ఆలి నిలయాయ్. ఎప్పుడైనా దేవుడిని మనం ఏమైనా అడిగితే ఇవ్వట్లేదు అనుకోండి, ఆలి నిలయాయ్ అని చెప్పాలట ఆయనకి, అది గుర్తు చేయాలట. గోదాదేవి చెప్పింది కదా ఇలా అని, అది ఒక మంత్రం అనమాట. ఆలి నిలయాయ్ అరుళ్, కృపచేయి అని ప్రార్థిస్తారు. అట్లా ప్రార్థిస్తే స్వామి ఇస్తాడు, అనుగ్రహిస్తాడని చెప్తారనమాట.